सत्ता में आने की कोशिश करेंगे, बस यही कह रहा था। आपकी स्वागत है। थैंक यू చాలా కాలంగా విజయనగరం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ధర్నా చేపట్టారు. తమ న్యాయపరమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్స్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మొత్తం అంతా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశాయి. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ వాళ్ళు అంగన్వాడీ హెల్పర్స్ని మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని చెప్పి ప్రభుత్వానికి అయితే విన్నవించుకున్నారు. కానీ అది సుప్రీంకోర్టు తీర్పు వలన వాళ్ళకి గ్రాట్యుటీ కూడా శాంక్షన్ చేయమని గత సంవత్సరంలోనే తీర్పు వెలువడ్డది. తీర్పు వెలువడినా సరే దాని నిర్ణయం ఇది చేయడానికి వాళ్ళ ప్రభుత్వం అయితే తాత్సారం చేస్తున్నది. దీన్ని ఏమైనా తక్షణమే ఇది చేసి మా తాలూకా న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఇక్కడ ఈ ధర్నా నిర్వహించారు. మనతో రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ న్యాయమైన కోరికల కోసం మీరు ధర్నా చేపట్టారు. ఇక్కడ మీ తాలూకా ప్రభుత్వానికి ఏ రకంగా మీరు విన్నవించుకుంటారు? మాకు కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలనే దృష్టితో ఈరోజు మేము జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చున్నాము. జిల్లా మొత్తంగా ఉన్న 11 ప్రాజెక్టులోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నాము. మాకు ముఖ్య డిమాండ్ ఏంటంటే బాగా ప్రీ స్కూల్ పిల్లలకి మెనూ ఛార్జీలు పెంచాలి. 2 రూపాయలు ఒక లబ్ధిదారు భోజనం చేసి వెళ్ళిపోతే వస్తుంది. దాని మీద మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పావలాకి పోపులు, రూపాయి పావలా కూరగాయలు, ₹1 గ్యాస్ ఇవ్వడం వల్ల మెనూ నిర్వహణ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఒక పట్టిక రెడీ చేసి ఇచ్చింది, దాని ప్రకారం వంట చేయాలని చెప్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే జిల్లా మొత్తంగా 11 ప్రాజెక్టుల్లోని ప్రమోషన్లో రాజా అనే ప్రాజెక్టులో రాజకీయ వేధింపు వలన ప్రమోషన్ ఆగిపోయింది. మరి మా జిల్లా మొత్తంగా 300 మంది మినీ వర్కర్లు ఉన్నారు. ఆ మినీ వర్కర్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడే 10వ క్లాస్ చదువుకొని సర్టిఫికెట్లు ప్రాజెక్ట్ ఆఫీసుల్లో ఇచ్చున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఒక 28 మంది నుంచి 30 మంది వరకు ఆగిపోయారు. సెకండ్ లిస్ట్లో వస్తాయంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే అధికారులు తప్పుదమా, మా వర్కర్లు తప్పుదమా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. సుప్రీంకోర్టే తీర్పిచ్చింది గ్రాడ్యుటీ చెల్లించాలనేసి అని. 2 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు గ్రాడ్యుటీ చెల్లించడం లేదు. మరి ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని దృష్టితో ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నాకు రావడం. ఇది ఇక్కడ పరిస్థితి. కనీస వేతనం కల్పించాలి, ఈ పని వేళల్లో మార్పులు చేయాలి అనుకుంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ హెల్పర్స్ని మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి. మేము జాయిన్ అయినప్పుడే మా 10వ తరగతి సర్టిఫికేట్లు మేము ఇచ్చి ఉన్నాము. మా తాలూకా తప్పిదమా, అధికారులు తప్పిదమా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 న్యూస్, విజయనగరం. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు ₹2 లక్షల ఇచ్చిందని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామిదాసు చెప్పారు. క్రిస్టియన్ పాస్టర్ల తరపున సీఎం చంద్రబాబు